అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 12 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. కలలు కనేవాడు మార్గాన్ని వెతుకుతాడు, మార్గం లేకపోతే కొత్తదాన్ని సృష్టిస్తాడు. ఆగని పట్టుదలే అతనికి ఆయుధము, ఆయుధంతోనే విజయం సాధిస్తాడు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 12, 2025 శుక్రవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, కృష్ణపక్షం, సూర్యోదయము 6:06, సూర్యాస్త సమయము 6:19, చంద్రోదయము 9:49, చంద్రాస్త సమయము 11:29. ఈ రోజున తిథి పంచమి. సెప్టెంబర్ 11 మధ్యాహ్నం 12:45 నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 12 ఉదయం 9:58 వరకు పంచమి తిథి ఉంటుంది. తదుపరి షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము భరణి. సెప్టెంబర్ 11 మధ్యాహ్నం 1:58 నుంచి సెప్టెంబర్ 12 ఉదయం 11:58 వరకు తదుపరి కృతిక ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మేషరాశి. సెప్టెంబర్ 12 సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. తదుపరి వృషభ రాశి ప్రారంభమవుతుంది. యోగము వ్యాఘాత. సెప్టెంబర్ 11 సాయంత్రం 5:04 నుంచి సెప్టెంబర్ 12 మధ్యాహ్నం 1:43 వరకు తదుపరి హర్షణ. కరణము తైతుల. సెప్టెంబర్ 12 ఉదయం 9:58 వరకు తదుపరి గరిజ. సెప్టెంబర్ 12 రాత్రి 8:39 వరకు తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జము రాత్రి 11:04 నుంచి రాత్రి 12:33 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:33 నుంచి ఉదయం 9:22 వరకు, మరలా మధ్యాహ్నం 12:36 నుంచి మధ్యాహ్నం 1:25 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10:41 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు, గుళిక కాలం ఉదయం 7:38 నుంచి ఉదయం 9:09 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:29 నుంచి 5:17 వరకు, అమృతకాలము ఉదయం 7:35 నుంచి ఉదయం 9:03 వరకు, గోధూళి ముహూర్తము రాత్రి 6:57 నుంచి రాత్రి 7:18 వరకు, విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:35 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు, అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:37 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ఐరావతం అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, గరుడు ఎవరి వాహనము? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున పండుగల విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజునైతే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎలాంటి శుభముహూర్తాలు అనేవి లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, కర్కాటక, తుల, వృశ్చిక, కుంభ. ఈ రాశులకు సెప్టెంబర్ 12 సాయంత్రం 5:30 వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు సెప్టెంబర్ 12వ తారీఖు నాడు ఉదయం 11:58 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 12 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.